వంగు వంగు ఎంతో కొంత దుర్గరాజు అత్తగారు ఎవరైనా బామ్మడుగు కావచ్చు మామూలు కావచ్చు వచ్చి వాళ్ళకి కొత్త బట్టలు చేతులు పెట్టాలి. రాండి వాళ్ళు బట్టలు పట్టుకుని వస్తారు. చెప్పినప్పుడే మేము అనుకున్నాం. ఇంకా నాకు రాజు ముందుగానే చెప్పలే అనుకోకుండా ఫస్ట్ టవర్ కప్ప బట్టలు వాళ్ళకి పెట్టిన కాబట్టి అటువంటి మరి ఆయన ఆరోగ్యములు కలిగి పంటందు పైదందు పుట్టందు కోదందు మరి ఉట్టిగానే అంటారు. అది ఏది కంజరేదే చెప్తాను నేనేం చెప్తాను ఏ చెప్పండి జరగండి అన్న. వస్తాడు కానీ కొన్ని చూసుకోపోనా లేటా మరియు కోసమ బొంగాల శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం మేము వ్యక్తిగతంగా నేనే మొక్కుకున్నా కాబట్టి చేయడం జరుగుతుంది. అందరికీ దేవునికి ఎల్లమ్మ దేవుడు అప్పయ్యమ్మ కానీ దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాడి పంటలతోటి సుఖశాంతులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా పెద్దపట్నం వేయాలని నేను కూడా ఆలోచన చేసి చేయడం జరిగింది. ఎల్లమ్మ గుడి కూడా ప్రత్యేకత ఏంటిది? ఎల్లమ్మ గుడి అంటే మాకు 100, 150, 200 ఎకరాల దాకా పొలాలు ఉన్న చెరువు కింద ఈ గొలుసుగట్టు చెరువులు ముఖ్యంగా ఈ ఎల్లమ్మ చెరువు నీళ్ళు ఉంటే 10 ఊళ్ళు ఖచ్చితంగా బాగుపడ్డట్టే ఉంటుంది. ఆ సిద్ధాంతంతో మనకు ఎల్లమ్మ తల్లి లోతున పడిపోయిందన్న క్రమంలో మేమంతా ఐక్యతగా గుడి కట్టుకోవాలని మనిషిని మళ్ళీ కట్టించుకున్నాం. అప్పటి నుంచి మాకు పాడి పంటలు కూడా మంచిగా పండుతున్నాయి కాబట్టి అదేవిధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా వేయాలనే ఉద్దేశంతో పెద్దపట్నం వేయడం జరుగుతుంది. ఇంతకుముందు గతంలో ఆడ దయాకర్ గారు వేసారు. సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు లేరు, సర్పంచ్లు ఎవరు లేరు కాబట్టి ముందు వస్తుగా నేను ముందు అడుగు వేసాను. మీ పేరు? గిరికరాజు నా పేరు. ఆ బాగానే